తెలంగాణలోని పార్టీని మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా జనసేన కార్యాచరణను వేగవంతం చేస్తోంది. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తల్లూరి రామ్ ప్రకటించారు. హన్మకొండ శ్రీహర్ష కన్వెన్షన్ వేదికగా జరిగిన వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కోసం పనిచేస్తున్న సాధకులను సన్మానించడం, సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్న సీనియర్లను గౌరవించడం, జనసేన తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను సత్కరించడం, కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానించడం పార్లమెంటరీ సమావేశాల ప్రధాన ఎజెండా అని తల్లూరి రామ్ స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తలంతా ఐకమత్యంగా పనిచేసేలా ప్రోత్సహిస్తూ తెలంగాణలోని పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు ఐక్యమత్యంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని గౌరవిస్తూనే కొత్త వారిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి శ్రీ ఆర్కే సాగర్ మాట్లాడుతూ జనసేనను చూసి ఇతర పార్టీలకు అప్పుడే భయం మొదలైందని, రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలకు ధీటుగా జనసేన నిలుస్తుందని అన్నారు. ఈ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో భాగంగా హనుమకొండ ఫాతిమా సెంటర్ నుంచి శ్రీహర్ష కన్వెన్షన్ వేదిక వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. మార్గం మధ్యలో అదాలత్ సర్కిల్ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటరీ పరిధిలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన సాధకులను ప్రత్యేకంగా సన్మానించడంతో పాటు జనసేన తరపున ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన వారిని సత్కరించారు. ఈ సందర్భంగా అనేక మంది యువత, మహిళలు, నాయకులు జనసేన పార్టీలో చేరారు.